అన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్లలో మగవారి కంటే గర్ల్స్ ఎక్కువ సీట్లు సాధించడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గర్ల్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తయారు చేసిన ఎగ్జిబిట్స్ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో మహిళలకు 20% రిజర్వేషన్ కల్పిస్తే విద్యార్థినులు బాగా చదివి 60% పైగా సీట్లు సాధిస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వం కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇక 4 రోజులు పోతే బాయ్స్ కు 20% రిజర్వేషన్ పెట్టాలేమో ఆ పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ 60-65-70% గర్ల్స్ అయిపోయింది. అది ఎంబీబీఎస్ అయినా పీజీ అయినా లాస్ట్కి బొక్కల డాక్టర్ కూడా గర్ల్సే వస్తున్నారు. ఏది పెట్టలేదు, అన్నిట్లో గర్ల్సే టాప్ అవుతున్నారు. మరి ఆ బహుశా 4 రోజులు పోతే మగపిల్లలకు ఎంబీబీఎస్ లో రిజర్వేషన్ పెట్టాల్సి వచ్చినట్టుంది. సరే, ఎంత బాగా చదువుతున్నారు ఆడపిల్లలు అనడానికి అమ్మాయి అఖిల అద్భుతంగా చెప్పింది. వాట్ షీ సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. నిజంగా ఆడపిల్లలు చాలా బాగా సైంటిస్టులు అవుతున్నారు, అన్నీ కూడా అవుతున్నారు. మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు పోలీసులో మహిళలకు రిజర్వేషన్ లేదు, కానీ కేసీఆర్ గారు 33% పోలీసు ఉద్యోగాల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ తెచ్చారు. ఇప్పుడు మీరు చూస్తే ఈ మధ్య మహిళా పోలీస్ కానిస్టేబుల్, మహిళా ఎస్ఐలు, మహిళా సిఐలు చాలా మంది కనబడుతున్నారు. ఇంకా పెరుగుతారు రాబోయే రోజుల్లో. అంటే ఇలా మహిళలు పురుషులు అనే తేడా లేకుండా అద్భుతంగా మన రాష్ట్రంలో బాగా మీరు చదువుకోవడం చాలా సంతోషం. అమెరికా లాంటి దేశంలో ఇప్పటివరకు అమెరికన్ ప్రెసిడెంట్ మహిళ కాలేదు. కానీ మన రాష్ట్రంలో మహిళలు ప్రధానమంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. మన దేశంలో మహిళలకు ఎన్నో గొప్ప గొప్ప అవకాశాలు వస్తూ ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో ఇంకా మహిళలు బాగా చదువుతున్నారు. నేను అడిగాను, ఏది ఇంతమంది డాక్టర్లు మహిళలు ఎందుకు అవుతున్నారు, బాయ్స్ ఎందుకు అవుతలేరు అని అడిగినాను. అడిగితే మహిళలు బాగా చదువుతున్నారు సార్, వాళ్ళు ఎంతసేపు బుక్స్ పట్టుకొని బాగా కాన్సన్ట్రేటెడ్గా చదువుతున్నారు. బాయ్స్ ఏమో సోషల్ మీడియాలో అదర్ యాక్టివిటీస్ ఎక్కువ చేయడం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు కాంపిటీట్ విత్ గర్ల్స్ అన్నారు. నేను ఇక్కడ ఉండే గర్ల్స్ ఇంకో మాట చెప్పేసి నేను ముగిస్తాను. దయచేసి పేదరికం, కష్టాలు అనేవి చదువుకు అడ్డం కానే కావు. మా అమ్మ కూలీ చేస్తుంది, మా ఇంట్లో పేదరికం ఉంది, మా నాన్నకేదో ఇబ్బంది ఉంది, ఇవి అడ్డంకులు కావు. నీకు పట్టుదల ఉంటే ఏదైనా మీరు సాధించవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మన సిద్దిపేట టౌన్లోనే నర్సాపూర్ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ, వాళ్ళ అమ్మనేమో దర్జీ కుట్టు మిషన్ కుడుతుంది, నాన్ననేమో చిన్నగా బట్టలు కుడతారు. నాన్న బట్టలు కుడుతుంటాడు, అమ్మనేమో బీడీలు చేస్తుంది. వాళ్ళ ఇంట్లో 4 ఆడపిల్లలు, 4 డాక్టర్లు అయ్యారు. ఆల్ ద 4 ఆర్ డాక్టర్స్. పెద్ద అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయింది, రెండవ అమ్మాయి 3rd ఇయర్ చదువుతుంది, 3rd and 4th వాళ్ళు ట్విన్స్ గర్ల్స్. వాళ్ళిద్దరు ఇప్పుడు జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఇంట్లో 4 ఆడపిల్లలు, 4 లక్ష్మిలాగా డాక్టర్లు అవ్వడం అంటే అంతకంటే అమ్మా నాన్నకు అదృష్టం ఏమైనా ఉంటుందా? మరి మీలో ఎందరు డాక్టర్లు అవుతారు? ఇప్పుడు మీలో ఎందరు లక్ష్మిలు ఉన్నారు? ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? నాకు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎందరు డాక్టర్లు వెళ్తారు ఇక్కడ? We have one government medical college, we have one private medical college. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా ఫ్రీ అడ్మిషన్, 50% సీట్స్ ఫర్ పూర్ పీపుల్. అంటే 10,000 ఒక స్కూల్ ఫీజు కంటే తక్కువ మన ఎంబీబీఎస్ ఫీజు. ఒక ప్రైవేట్ స్కూల్లో చదివితే నెలకు ఫీజు 30,000, 20,000, 50,000 అంటుంది. మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫీజు 10,000 రూపాయలు మాత్రమే. సో మీరు ఎంతమంది పేదలు డాక్టర్లు అవుతామంటే అందరికీ నేను ఫీజు నేనే కడతాను. ఎంబీబీఎస్ ఎంత తెచ్చుకుంటూ తెచ్చుకోండి. మీరు బాగా చదవండి. నెక్స్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో పేదవాళ్ళు ఎంబీబీఎస్ సీట్ మన సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో ఎందరు తెచ్చుకుంటే అందరినీ చదివించే బాధ్యత నాది. మీరు చదవండి. మీరు 10th అయినాక నెక్స్ట్ 11th and 12th ఇంటర్మీడియట్. మనకు కావాల్సిన రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ రెసిడెన్షియల్, ఎస్సీ, బీసీ, మైనారిటీ, కస్తూర్బా అన్ని జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. భోజనం పెట్టి, బట్టలు పెట్టి సిద్దిపేటలోనే మీకు బాగా చదివిస్తాం. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా పెట్టించారు మిట్టపల్లిలో. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే
ఈ ఐఐటికి మెడిసిన్ కోచింగ్ కూడా ఫ్రీగా ఇస్తారు. సో మీరు బాగా చదవండి. మీకు ఫీజుకు డబ్బులకు ఇబ్బంది ఉంటే మీ ఫీజు కట్టే బాధ్యత నాది, డాక్టర్లు అయ్యే బాధ్యత మీది. ఓకే, సో ఎంతమంది తెచ్చుకుంటారో చెప్పండి. బాసర IIITలో ఎందరికి సీట్లు వస్తే అందరికీ ఐప్యాడ్ ఇస్తాం. ఓకే, ఎంతమంది డాక్టర్ చదివితే అంతమంది ఫీజు నేను కట్టి చదివిస్తాను. సో లెటస్ ఒక మంచి కాంపిటీషన్తో బాగా చదవండి, కష్టపడండి. అందరూ కూడా ఇవాళ నాకు ఎంత గర్వం అంటే ఐ ఫీల్ ప్రౌడ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్నెప్పుడో బాసరకు పోయినా, చేతులు ఎత్తమంటే సిద్దిపేటలో పావులు ఉన్నారట. అందులో ఒక జిల్లాకు మొత్తం బాసర IIITలో ఎన్ని సీట్లు వస్తాయో ఒక్క సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి అన్ని సీట్లు వచ్చినాయి. అంతకంటే ఎక్కువ వచ్చింది. ఎవ్రీ ఇయర్ 150-200 గర్ల్స్ బాయ్స్ ఆర్ గెటింగ్ ఇన్ బాసర IIIT. ఒక నిజామాబాద్ జిల్లా సెకండ్ ఇన్ ద స్టేట్. మొత్తం నిజామాబాద్ జిల్లాకు వచ్చిన 160 అయితే ఒక్క సిద్దిపేట కాన్స్టిట్యున్సీ నుంచి బాసర IIITలో వచ్చిన సీట్లు 170. మోర్ దాన్ డిస్ట్రిక్ట్. అంత బాగా చదువుతున్నారు మా పిల్లలు. అంటే చదువులో, ఆటల్లో, సైన్స్ ఫేర్లో, అభివృద్ధిలో అన్నింటికీ ఆదర్శం మన సిద్దిపేట. సో ఇంకా ఇంకా బాగా ఎదగండి, అమ్మా నాన్నకు మంచి పేరు తండి, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, సమాజాన్ని గొప్పగా మార్చేటువంటి సామాజికవేత్తలుగా, గొప్ప భావి భారత పౌరులుగా మీరందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున భగవంతుని ప్రార్థిస్తూ ఈ సైన్స్ ఫేర్ ఇంత అద్భుతంగా నిర్వహిస్తూ, ఏ జిల్లాలో సైన్స్ ఫేర్ అయినా ప్రైవేట్ స్కూల్లో పెడతారు. గవర్నమెంట్ స్కూల్లో సైన్స్ ఫేర్ పెట్టిన ఒకే ఒక జిల్లా సిద్దిపేట జిల్లా. సో హ్యాట్స్ ఆఫ్ టు మై ఎన్ఈఓస్ అండ్ మై హెడ్ మాస్టర్స్, టీచర్స్ అండ్ అవర్ డిఓ. వన్స్ అగైన్ మీ అందరికీ అభినందనలు. చిన్నారులు అద్భుతమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి మా చిన్నారులకు నా హృదయపూర్వక అభినందనలు. చాలా సంతోషం. ఈరోజు మీ సైన్స్ ఫేర్లో పాల్గొంటుంటే ఒక్కొక్కరిలో ఒక శాస్త్రవేత్త కనబడతా ఉన్నాడు నాకు. చాలా చక్కటి ఎగ్జిబిట్స్ ప్రదర్శిస్తూ ఉన్నారు. 2 అంశాలు నాకు బాగా నచ్చాయి. ఒకటి, మీ ఎగ్జిబిట్స్లో చాలా వరకు వ్యవసాయ ఆధారిత ఎగ్జిబిట్స్ కనబడ్డాయి. రాత్రిపూట కరెంటు పెట్టడానికి వెళ్ళే రైతులు పాములు, తేళ్లు కుట్టకుండా ఎలా జాగ్రత్త పడాలో కనబడుతున్నాడు. అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పారు. అదేవిధంగా మనము టెక్నాలజీని ఉపయోగించి ఏ రకంగా పెస్టిసైడ్ చల్లొచ్చో కూడా చూపించారు. అంటే మనందరం కూడా ఏదో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి కనుక పిల్లలు చాలా వరకు ఎగ్జిబిట్స్ అన్నీ కూడా రైతులకు సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ చాలా కనబడ్డాయి నాకు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా కొన్ని ఎగ్జిబిట్స్ చూస్తే అద్భుతంగా సోలార్ ఎనర్జీ గురించి కానీ, మరి అదేవిధంగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు అలారం ఇచ్చి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా అలర్ట్ చేయాలనేటువంటివి కావచ్చు, చాలా చక్కటి ఎగ్జిబిట్స్ ఉన్నాయి. నాకు అదేవిధంగా ఒక మంచి టీ కూడా తాగించారు, హెర్బల్ టీ. ఆ హెర్బల్ టీలో తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని హౌ టు మేక్ హెర్బల్ టీ కూడా ఇచ్చి నాకు ఒక టీ కూడా ఇచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు పిల్లలు ఎక్కువ పోటీ పడుతూ ఉన్నారు. ఇంకా సంతోషం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలే అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇవ్వడం ఇంకా చాలా సంతోషం కలిగిస్తూ ఉంది. అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఆర్ నథింగ్ లెస్ దాన్ ప్రైవేట్ స్కూల్స్. మా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో ఏ రకంగా కూడా తక్కువ కాదు. అండ్ పిల్లలు చెప్తా ఉన్నారు, నాకు టైం లేక ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను, కానీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. మనకు తెలివితేటలు ఉండడం ఎంత ముఖ్యమో దానిని చెప్పగలగడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ చదివిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళినప్పుడు కానీ, పెద్ద పెద్ద ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నాలెడ్జ్ ఉంది కానీ ఎక్స్ప్రెషన్ లేక ఇబ్బంది పడుతున్నారు మన పిల్లలు. సో ఎక్స్ప్రెషన్ రావాలంటే ఇలాంటి ప్రోగ్రామ్స్లో మీరు పాల్గొని బాగా ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడు, అలవాటు పడ్డప్పుడు మీ యొక్క స్కిల్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అవుతాయి. మనకు తెలివితేటలు ఉండడం ఎంత ముఖ్యమో దాన్ని చెప్పగలగడం, ప్రజెంట్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అందువల్ల మీరు గ్రూప్ డిస్కషన్స్ కానీ, సెమినార్స్లో కానీ, ఇలాంటి సైన్స్ ఫేర్స్లో పాల్గొనడం ద్వారా మీ స్కిల్స్ ఇంకా బాగా పెరగడానికి
మీలో ఉండే ప్రతిభ బయటకు రావడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా నేను ఐ అప్రిషియేట్ అవర్ డిఈఓ అండ్ ఆల్ ద ఎన్ఈఓస్ అండ్ ఆల్ ద హెడ్ మాస్టర్స్ అండ్ టీచర్స్. నాకు ఎందుకు చాలా సంతోషంగా ఉందంటే సిద్దిపేట అంటేనే అన్నింటిలో నంబర్ 1. అలా ఈ ఎగ్జిబిషన్లో కూడా, ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో 1733 అత్యధిక ఎగ్జిబిట్స్తో సిద్దిపేట జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. నాట్ ఓన్లీ దిస్ ఇయర్, అంతకుముందు సంవత్సరం, పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం, అది ఏ సంవత్సరం అయినా అత్యధిక సైన్స్ ఎగ్జిబిటర్స్తో అత్యధిక మంది రాష్ట్ర స్థాయికి వెళ్తూ సిద్దిపేట జిల్లాను అగ్రగామిగా నిలిపినందుకు నేను అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. 10వ తరగతి పరీక్షా ఫలితాలంటే సిద్దిపేట నంబర్ 1. అదేవిధంగా సైన్స్ ఎగ్జిబిషన్ అంటే కూడా సిద్దిపేట జిల్లా నంబర్ 1. ఇలా అన్నింటిలో కూడా సిద్దిపేట జిల్లాను అగ్రభాగాన్ని నిలుపుతున్నటువంటి మా ఉపాధ్యాయులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి నిన్ననే ప్రభుత్వం గ్రేడ్ సిస్టమ్ తీసేశారు 10వ తరగతిలో. మరి ఎప్పుడైనా మనం 10/10 ఎంతమందికి వస్తే అంతమందికి నేను ఫ్రీ ఐప్యాడ్లు ఇచ్చాను. ఎన్ని 10/10 వస్తే అన్ని ఐప్యాడ్లు ఇచ్చాను. మరి ఇప్పుడు ఏమి ఇవ్వాలో మరి. సో ఈసారి అతి ఎక్కువ మార్కులు ఏ గ్రేడ్, A+, డిస్టింక్షన్ అట్లా ఏదైనా ఒకటి పెట్టుకుందాం. ఈసారి కూడా జిల్లా తప్పకుండా మరి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో పోయినసారి మనం స్టేట్ సెకండ్, జస్ట్ 0.03తో ఫస్ట్ ప్లేస్ కోల్పోయి సెకండ్ ప్లేస్ వచ్చాం. ఈసారి కూడా నాకు ఫస్ట్ ప్లేస్ రావాలి. వస్తుందా? 10th క్లాస్ ఎందరు ఉన్నారు ఇక్కడ? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. రిజల్ట్ కావాలి. అందరూ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యే విధంగా, మెరిట్ తెచ్చుకునే విధంగా ఈ 3-4 months కష్టపడండి. ఆల్రెడీ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు డిసెంబర్. కరెక్ట్గా 3 నెలలు ఉంది పరీక్షలకు. ఇంకా 100 days కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 100 days, 100 రోజులు టీవీలు మానేయండి, ఫంక్షన్స్ వెళ్ళడం మానేయండి, ముచ్చట్లు బంద్ చేయండి, చదువు మీద దృష్టి పెట్టండి. ఇప్పుడే ఇందాక సోది చెప్పింది అఖిల. ఏం చెప్పింది సోదిగా? ఈ సెల్ ఫోన్లు వచ్చినాక అంతా ఫోన్లు చూసుడు ఎక్కువైపోయింది, టీవీలు చూసుడు ఎక్కువైపోయింది. పాత రోజుల్లో ఈ ఫోన్ల గోల లేదు, ఈ టీవీల గోల లేదు, అందరూ బాగుండే. ఇప్పుడు అంతా ఫోన్లే చూస్తున్నారు అన్నారు. ఈ 100 రోజులు ఫోన్లు బంద్ చేయండి. అమ్మాయి సోదిలో చాలా మంచి మాటలు చెప్పింది అఖిల. డ్రగ్స్కు దూరంగా ఉందాం, సోషల్ మీడియాకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మనం దూరంగా ఉందాం. అదేవిధంగా ఆడపిల్లలు బాగా చదువుతున్నారు అన్నారు. ఐ ఫుల్లీ అగ్రీ విత్ అఖిల. ఎందుకంటే నేను పోయినసారి హెల్త్ మినిస్టర్గా ఉన్నాను. ఎంబీబీఎస్ అడ్మిషన్ జరిగితే మేము దాదాపు 8,000 మందికి ఎంబీబీఎస్లో మన రాష్ట్రంలో సీట్లు ఉంటాయి. 8,600 సీట్లు ఉంటాయి ఎంబీబీఎస్లో. 8,600 ఎంబీబీఎస్ సీట్స్ ఉంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 6,000 గర్ల్స్ ఆర్ కమింగ్. బాయ్స్ 2,600, గర్ల్స్ 6,000. అంటే ఆడపిల్లలు ఎంత బాగా చదువుతున్నారు. ఒకప్పుడు ఎంబీబీఎస్ అంటే ఏముండేదంటే ఆడపిల్లలు చదివేవాళ్ళు కాదు డాక్టర్లుగా. అప్పుడు గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే ఆడపిల్లలు కూడా డాక్టర్లు కావాలని గర్ల్స్ కోసం 20% రిజర్వేషన్ తెచ్చారు. గర్ల్స్ ఎంబీబీఎస్లో 20% రిజర్వేషన్ తెచ్చింది ఒకప్పుడు ప్రభుత్వం. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఇక 4 రోజులు పోతే బాయ్స్కు 20% రిజర్వేషన్ పెట్టాలేమో, ఆ పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ 60, 65, 70% గర్ల్స్ అయిపోయింది. అది ఎంబీబీఎస్ అయినా, పీజీ అయినా,